వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. పాపం మంగ్లీ ప్రతి అడుగు వివాదమే, చూసుకో పని లేదా అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రముఖ గాయని మంగ్లీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక సీరియస్ వివాదంలో ఇరుక్కున్నారు. కన్నడలో అర్జున్ మేనల్లుడు ఎవరైతే ఉన్నారో ధ్రువ సర్జా, అతని హీరోగా ఒక మూవీ రాబోతోంది. కేడి అనేది ఆ టైటిల్, సినిమా టైటిల్. ద డెవిల్ అనేది ట్యాగ్ లైన్. ఆ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ ఆల్రెడీ కన్నడలో షూట్ చేశారు, 2-3 భాషల్లో కూడా షూట్ చేయడం జరిగింది. దాన్ని లేటెస్ట్గా హిందీలోకి అనువదించే క్రమంలో ఆ పాట మొత్తాన్ని, లిరిక్స్ మొత్తాన్ని బూతులతో నింపేశారు. మరి అది దర్శకుడు టేస్టా, మరి నిర్మాత టేస్టా, ఎవరి టేస్టో తెలియదు కానీ చాలా దరిద్రంగా బూతులతో నింపేశారు. అది నోటితో చెప్పలేని, మాటలతో పలకలేని ద్వందార్థాలతో నింపేశారు. ఆ పాటని హిందీలో ఈ మంగ్లీ ఆలపించింది. సో ఆ పాట ఎప్పుడైతే ఆన్ ఎయిర్ వదిలేరో వాళ్ళు హిందీ వర్షను, నోరా ఫతేహి అందులో ఆ పాటకి డ్యాన్స్ చేశారు. సో ఆవిడతో పాటు ఆ నిర్మాతని, అదేవిధంగా ఆ దర్శకుడిని, రక్షిత ఎప్పుడైతే ఈడియట్ సినిమాలో హీరోయిన్ ఉందో, రవితేజ సినిమాలో ఆ రక్షిత వాళ్ళ హస్బెండ్ ప్రేమ్ ఆ సినిమాకి డైరెక్టరు, అదేవిధంగా నిర్మాతతో సహా ఆ లిరిక్స్ రాసిన వాళ్ళని, దానికి మ్యూజిక్ కంపోజ్ చేసిన వాళ్ళని మొత్తాన్ని కూడా, ఆ సినిమా క్రూ మొత్తాన్ని కూడా సోషల్ మీడియా పూర్తిగా అంతకన్నా దారుణమైన లాంగ్వేజ్తో రెచ్చిపోయారనమాట. అంతే వీళ్ళందరూ ఎఫెక్ట్ అయిన విధానం ఒకటైతే, మంగ్లీ ఎఫెక్ట్ అయిన విధానం మరొకటి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ హిందీలో ఆ సాంగ్ పాడింది, హిందీ మీద పూర్తిగా ఆవిడకి పట్టుంది, అవగాహన ఉంది. మరి ఆ పాట పాడేటప్పుడు దాంట్లో లిరిక్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో వర్డింగ్ ఎలా ఉంది, ఎలా ఫ్రేమ్ చేశారు, అది ఏం మెసేజ్ ఇస్తుంది, దానిలో బూత్ ఉందా లేదా ఏంటనేది ఆవిడకి తెలిసే ఉంటుంది. ఆవిడేం చిన్నపిల్ల కాదు. అయినా సరే అంత ధైర్యంతో ఆవిడ ఆ పాట ఎలా పాడింది అనేది సోషల్ మీడియా గత 2 రోజులుగా మంగ్లీని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఏదో సారీ చెప్పారు. ఎవరైనా ఫీల్ అయితే, ఎవరైనా మనోభావాలు హర్ట్ అయితే నేను సారీ అని చెప్తున్నారు కానీ నిజంగా అసలు ఆ పాట పాడినందుకు ఆమె సిగ్గుపడాలి ఈ రోజున. అయితే ఈవిడికి ఇప్పుడు కొత్త కాదు వివాదాలు, ఎప్పుడు కూడా చాలా వివాదాల్లో ఇరుక్కుంటానే వచ్చారు ఆవిడ కెరీర్ స్టార్టింగ్ నుంచి. స్టార్టింగ్లో మనం చూస్తే చిన్న శాటిలైట్ ఛానల్లో పనిచేసేది, అక్కడి నుంచి ఒక యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి వాళ్ళ తరపున ఆమె సాంగ్స్ పాడటం అలవాటు చేసుకుంది. వాళ్ళు లిరిక్స్ ఇచ్చి ఆవిడతో సాంగ్స్ పాడించేవాళ్ళు. అప్పటికే ఆమెకు మ్యూజిక్లో ప్రవేశం ఉంది. చాలా ఒక మారుమూల పల్లెటూరు నుంచి, ఒక గిరిజన గ్రామం నుంచి, ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చింది ఆవిడ బ్యాక్గ్రౌండ్. సో ఆ స్థాయిలోంచి వచ్చి ఆ స్థాయికి సక్సెస్ అవ్వడం తక్కువ సమయంలోనంటే అది మామూలు విషయం కాదు. కానీ ఆ సక్సెస్ నిలబెట్టుకోవడమే గొప్ప అసలు. అలా ఎన్నోసార్లు ఈవిడ ఆ సక్సెస్లో ఆవిడ అడుగులు తడబడ్డాయి. ఎన్నోసార్లు కాంట్రవర్సీలు కూడా ఈవిడ వేదిక అవుతూ వచ్చింది. ఆవిడ కెరీర్ గ్రాఫ్ దూసుకెళ్ళడం కానీ, లేకపోతే ఆవిడ ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవడం పట్ల ఎవరైనా దాన్ని వెల్కమ్ చేద్దాం. ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి, ఒక గిరిజన తండా నుంచి వచ్చి, గిరిజన బిడ్డగా ఆ స్థాయిలో సక్సెస్ తెచ్చుకోవడం, అది కూడా తెలంగాణ కూడా ఆమెను ఓన్ చేసుకోవడం అనేది మామూలు విషయం అయితే కాదు. అందులో మంగ్లీకి 100కి 100 మార్క్స్ పడతాయి. ఎవరు దాన్ని ఆక్షేపించడానికి కూడా లేదు. అయితే ఇక్కడ సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడమే చాలామందికి చేత కాదు. అందులో ఈవిడ ముందు వరుసలో ఉంటుంది. ఈరోజు చూసినట్టయితే ఎన్నో వివాదాలు ఆవిడ చుట్టుముట్టాయి. ముఖ్యంగా మనం చూస్తే జగన్కి ముందే, ఆవిడ అధికారంలోకి రాకముందే జగన్మోహన్ రెడ్డి కోసం ఒక పాట పాడడం జరిగింది. సో ఆ పాట బాగానే సక్సెస్ అయింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలతో కూడా ఒక సత్సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తరపున ఆవిడ కొంతమంది ఎమ్మెల్యేల తరపున ప్రచారంలో కూడా పాల్గొన్నారు ఆ రోజున. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడకి ఎస్వీబీసీ సలహాదారు పదవి ఇచ్చారు, ఎస్వీబీసీ ఛానల్కి. అయితే అది ఆ జీవోని హైడ్ చేశారు చాలా రోజుల పాటు. వన్స్ అది ఫ్లేరప్ అయిన తర్వాత దానికి ఆవిడ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. నేను ఎస్వీ యూనివర్సిటీలో మ్యూజిక్ చేశాను కాబట్టి నాకు ఆ పదవి ఇచ్చారని జస్టిఫికేషన్ ఇచ్చింది. మరి ఎస్వీ యూనివర్సిటీలో మ్యూజిక్ చేసిన వాళ్ళందరికీ సలహాదారు పదవి ఇచ్చారా అంటే దానికి ఆమె దగ్గర ఆన్సర్ లేదు. ఇక మరొకసారి ఇంకొక కాంట్రవర్సీ ఏమైందంటే, టీడీపీకి సంబంధించి ఆవిడ నేను పాటలు పాడనంది అని చెప్పేసి ఇంకొక ఇష్యూ తెర మీదకి వచ్చింది. దానికి ఆవిడ సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చున్నారు. నేను ఫస్ట్ నుంచి వైసీపీతో అసోసియేట్ కావడం వల్ల టీడీపీ వైపు నుంచి అలా భావించి ఉండొచ్చు, బట్ చంద్రబాబు నాయుడిని అవమానించాలనేది నా ఉద్దేశం కాదు అని చెప్పి ఆవిడ ఒక వివరణ ఇచ్చారు. కానీ ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆవిడ బీఆర్ఎస్ తరపున ప్రచారం చేశారు, పాటలు పాడారు. అదేవిధంగా బీజేపీకి పాటలు పాడారు, ప్రచారం కూడా చేశారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కనే ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. మీకు ఎప్పుడైతే ఎస్వీబీసీ ఛానల్ సలహాదారు పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో అప్పుడే మీరు వైసీపీ మనిషి అనేది జనాలందరికీ కూడా అర్థమైంది. దానికి ఇంకా జస్టిఫికేషన్ కూడా అవసరం లేదు. అది కాంట్రవర్సీ ముగిసేలోపే మరొక కాంట్రవర్సీలో ఇరుక్కుంది ఆవిడ. అలా వన్ బై వన్ ఒంగోలులో ఎక్కడో ప్రకాశం జిల్లాలో గిద్దలూరు ఆ ప్రాంతంలో ఒకసారి ఏదో ప్రోగ్రాము ఇవ్వడానికని వెళ్ళారు. వెళ్తే అక్కడ ఎవరో ఆమెను కొంత ఆగతాయిలు ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ఆ రోజు అంతే బుద్ధులతో ఆవిడ రెచ్చిపోయిన సందర్భం కూడా ఉంది. అదొక కాంట్రవర్సీ. అలా ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ ఇవి చుట్టూ తిరుగుతూనే ఉండింది. పర్టికులర్గా మనం చూస్తే ఈ క్రమంలోనే ఆవిడ తన వాయిస్ని ఎలిగెంట్గా తీసుకెళ్లే క్రమంలో అటు ఈషా ఫౌండేషన్ కూడా దగ్గరైంది. జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు కూడా ఆమెకి కొంచెం లిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు మహాశివరాత్రి ఆయన అంత అద్భుతంగా జరుపుతూ ఉంటారు. ఆ వేడుకల్లో ఈమె పాల్గొనడం, అక్కడ పాటలు పాడడం ఇవన్నీ మనం చూసాం.
అలాంటిది ఒక 2 ఏళ్ల క్రితం ఆమె తన బర్త్డే వేడుకలు చేసుకున్నారు హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో. అయితే అక్కడ డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారని చెప్పేసి పోలీసులు అక్కడ వాళ్ళందరినీ కూడా కేసులు పెడతాం జరిగింది. అందులో ఈవిడ కూడా ఉండింది. అయితే ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చేది వివరణ ఇచ్చారు, కానీ అప్పటికే జరగాల్సినంత జరిగింది డ్యామేజ్. ఈ క్రమంలోనే ఆవిడ ఆ కేసులో ఇరుక్కున్నారు కాబట్టి ఈరోజు ఈషా ఫౌండేషన్ కూడా, జగ్గి వాసుదేవ్ కూడా ఆవిడ పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. మొన్న శివరాత్రి వేడుకలకైతే ఆవిడని పిలవలేదు. అయితే దీనికంటే ముందు ఇంకొక వివాదం జరిగింది. మొన్నటి ఎన్నికలకు ముందు, ఏపీ ఎన్నికల కంటే ముందు శ్రీకాళహస్తి టెంపుల్లోని ఆవిడ ఒక సాంగ్ షూట్ చేయడం జరిగింది. ఆ రోజు బిఎం మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలా సాంగ్ షూట్ చేస్తారు, ఎలా వేలాది మంది భక్తులు ఆ స్థాయిలో శ్రీకాళహస్తిలో ఆయన్ని ఆ రకంగా కొలుస్తూ ఉంటారు అయితే శివుణ్ణి, ఈమె ఎలా ఆ టెంపుల్లోకి కెమెరాలు అలౌ చేసి ఎలా షూట్ చేశారనేది ఎవరికి అర్థం కాని అంశం. ఆ రోజు ఈమెకి ఈ పూర్తి స్థాయిలో ప్రమోట్ చేసే వైఎస్ఆర్సీపీ సర్కార్ ఉంది కాబట్టి ఆవిడ అలా చేయగలిగింది. అదే కాళేశ్వరం టెంపుల్లో ఈ మధుప్రియ అనే సింగర్ షూట్ చేస్తే, సాంగ్ షూట్ చేస్తే అక్కడ ఈవోని ఆ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం అదేది జరగలేదు. ఇంకా ఆవిడ అడుగులకు మడుగులు వచ్చినట్టు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా వ్యవహరించారు ఆ రోజున. ఇక ఇదైపోయిన తర్వాత ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారనే కొన్ని వార్తలు కానీ, ఈషా ఫౌండేషన్ ఆమెని పక్కన పెట్టే ప్రయత్నం చేయడం కానీ, ఇలా ఎప్పుడూ కూడా మంగ్లీకి సంబంధించి ఏదో ఒక వివాదం తెర మీదకి వస్తూనే ఉంది. మొన్నటికి మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరసవెల్లిలోని సూర్య దేవాలయానికి ఎవరైతే ఎంపీ రామ్మోహన్ ఉన్నారో ఆవిడని స్వయంగా వెంటబెట్టుకొని వెళ్ళడం జరిగింది. టీడీపీ క్యాడర్ అంతా కూడా ఆ రోజు రామ్మోహన్ నాయుడు మీద తిరగబడింది. ఆవిడ ఎప్పుడు చంద్రబాబు నాయుడికి పాటలు పాడనని చెప్పింది. టీడీపీ కోసం ఆమె ఎప్పుడూ సూపర్గా వ్యవహరించలేదు, ఒక గాయని అయ్యుండి కూడా. అలాంటప్పుడు ఆమెను తీసుకొని మీరు ప్రోటోకాల్ దర్శనాలు ఎలా చేయిస్తారు అంటూ అటు గోండు శంకర్ మీద, స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ మీద, అండ్ దెన్ ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు మీద మొత్తం టీడీపీ సోషల్ మీడియా తిరగబడింది. ఆ దెబ్బతోని ఆయన కంటే ముందుగా మంగ్లీ వచ్చి ఒక వివరణ అయితే ఇచ్చింది. నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడిని అవమానించలేదు, నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డికి పాటలు పాడాను కాబట్టి అందరూ అలా అనుకోని ఉండొచ్చు అని చెప్పేసి ఆవిడ ఆ సమయంలో కూడా ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇన్ని వివాదాలు, ఇప్పుడు ఇవి కాకుండా ఎన్నో ఉన్నాయి వివాదాలు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈసారి మాత్రం ఆవిడ తీసుకున్న లైన్, ఈరోజు హిందీ భాష మీద పూర్తి స్థాయిలో ఆవిడకు పట్టుంది. హిందీ అన్ని భాషల మీద ఉంది సింగర్ కాబట్టి. మరి ఆ హిందీ లిరిక్స్ తనకి ఇచ్చినప్పుడు ఆ పాట తను చూసుకోవాలి కదా, ముందు చూసుకున్నప్పుడే కదా ఆమె పాడాల్సి ఉంటుంది. ఆ పాట పాడుతున్నప్పుడైనా అది ద్వందార్థాలతో ఉంది, బూతులతో ఉందనే విషయం అర్థం కాలేదా? ఈరోజు నెటిజన్స్, చిన్నపిల్లలు కూడా అందరికీ అర్థమైంది ఆ పాటలో బూత్ ఉందనేది, మంగ్లీకి అర్థం కాలేదు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవడమే కాదు, అటు సెన్సార్ బోర్డును కూడా ఆదేశించింది. మొత్తం సోషల్ మీడియా వేదికల మీద నుంచి, యూట్యూబ్లోంచి ఆ పాటని ఇప్పటికే తొలగించారు. అటు దర్శకులు, నిర్మాతలు వరుసపెట్టి సారీలు చెప్తా ఉన్నారు. అంతేకాదు డైరెక్టర్ ప్రేమ్ వైఫ్ రక్షిత కూడా సారీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ లిరిక్స్ నేను రాయలేదని ఎవరికి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కన్నడలో ఒక లిరిక్స్ ఉన్నాయి, హిందీలోకి వచ్చినప్పుడు ఇంకో లిరిక్స్ మార్చారని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా దీని మీద హ్యూమన్ రైట్స్ కూడా స్పందించింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అంత దారుణంగా ఉంది ఈ సాంగ్ అని చెప్పి. మనం చూసినట్లయితే చాలామంది హిందీ సింగర్స్ కూడా ఇంత దారుణంగా కమర్షియల్ సినిమాలకి లిరిక్స్ ఇంత చండాలంగా రాస్తారా, ఇంత పడిపోతోంది భాషను అందరూ స్పందించారు. కానీ ఈవిడ మీద చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో ఈవిడ కూడా మీడియా ముందుకు వచ్చి ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే సారీ అని చెప్తున్నారు. అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి సాంగ్ వల్ల. మీ పాడే ముందే చూసుకోవాలి మీరు ఏం పాడుతున్నాను ఏంటి అనేది. డబ్బులు వస్తున్నాయని కదా అని ఎలాంటి తీస్తే అలాంటి పాడేస్తే మీరు ఒక మహిళ అయ్యుండి నిజంగా ఒక సింపుల్ ఫ్యామిలీ నుంచి ఈ స్థాయిలో సక్సెస్ తెచ్చుకొని ఉండి ఇదేనా మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్? ఇంకా మీకు సమాజం అంటే ఎలా ఉన్నట్టు, సోషల్ కన్సర్న్ ఎక్కడున్నట్టు? సో ఇక్కడే ఆవిడ మీద ఇంకోసారి వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. ఒకసారి ఇలాంటి పనులు చేసే ముందు, ఇలాంటి పాటలు పాడే ముందు ఒకసారి ఆవిడ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం. ఆవిడకి డౌట్ వస్తే ఎవరైనా సాహిత్యకారులు అంటే వాళ్ళకన్నా చూపించుకోవాల్సిన సందర్భం ఉంది. మరొకసారి ఇలాంటి తప్పులు రిపీట్ అవుతూ ఉంటే ఆవిడ ఇప్పటిదాకా వచ్చిన సక్సెస్ కూడా ఎక్కువ రోజులు నిలబడే అవకాశం ఉండదు. అందుకే ఇలాంటి విషయాల్లో ఆమె ఆచి తూచి స్పందించాల్సిన అవసరం ఉంటుంది.